అత్యంత కీలకమైనటువంటి అంశాల విషయంలో నోరు మెదపడానికి భయపడుతుంటే రాజకీయ పార్టీలు ఒక్క పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో అంటే ఇప్పుడు ఎవరో తేజస్వి సూర్య మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడారంటే వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ మిత్రపక్షంగా అనినే కాకుండా సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు తను కీలకమైన పాయింట్లు రైట్ చేస్తున్నప్పుడు పెద్ద చర్చకి తావిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఓపెన్గా అడిగినటువంటి ప్రశ్న ఏదైతే షర్మిష్ఠ పనోలీని మమతా బెనర్జీ సర్కార్ అరెస్ట్ చేయడాన్ని నిలదీశారు. మరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేవలం ఏదైతే గంధదాం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కదానికి సంబంధించి క్షమాపణ చెప్పినటువంటి సందర్భంలో కూడా ఏ విధంగా కేసు పెట్టారు. షర్మిష్ఠ తన మిస్టేక్ని ఒప్పుకుంది, వీడియో కూడా డిలీట్ చేసింది, అపాలజీ చెప్పింది, కానీ ఆమెను మాత్రం అరెస్ట్ చేశారు. అదే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సనాతన ధర్మాన్ని శివుడిని అవమానిస్తే మాత్రం చర్య తీసుకోలేదు, ఇదేం సెక్యులరిజం అన్నటువంటి పాయింట్ని పవన్ కళ్యాణ్ రైట్ చేసినటువంటి అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.